ప్రచండ హరికేన్ మాథ్యూస్ హైతీ, బహమాస్, క్యూబా తర్వాత అమెరికాను వణికిస్తోంది. ఫ్లోరిడా, జార్జియాలోని పెనుగాలులు బీభత్సం సృష్టిస్తుంటే కుండపోతకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. హైతీ నుంచి ఫ్లోరిడాకు చేరేసరికి 3వ స్థాయికి బలహీనపడ్డ హరికేన్ అమెరికాలో 5గురిని బలిగొంది. ఇక హైతీలో శిథిలాలను తొలగించే కొద్దీ శవాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు 850 మందికి పైగానే హైతీలో మరణించినట్లు తేలింది. హరికేన్ మాథ్యూస్ అమెరికాలోని కోస్తా తీరాన్ని అతలాకుతలం చేస్తోంది. 4వ స్థాయి తీవ్రతతో ఫ్లోరిడా తీరాన్ని చేరిన మాథ్యూస్ 3వ స్థాయికి బలహీనపడినా ప్రభావం ఎక్కువగానే ఉంది. ప్రచండ తుపాను ధాటికి కురుస్తున్న వర్షాలకు ఫ్లోరిడాలోని సెయింట్ అగస్టిన్ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. ఇళ్లు, కార్యాలయాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గంటకు 130 నుంచి 150 మైళ్ల వేగంతో వీస్తున్న గాలుల ధాటికి ఫ్లోరిడాలో చాలా చోట్ల ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి. భారీ వృక్షాలు కూకటి వేళ్లతో సహా ఎగిరిపడ్డాయి. విద్యుత్ సమాచార వ్యవస్థ చాలా వరకు నాశనమైంది. విద్యుత్ స్తంభాలు కూలి, తీగలు తెగిపడి 10 లక్షల కంటే ఎక్కువ జనాభా అంధకారంలో ఉందని ఫ్లోరిడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఫ్లోరిడాలో తీర ప్రాంతంలో అలలు 8 అడుగులకు పైగా ఎగిసిపడుతున్నాయి. సెయింట్ అగస్టిన్ ప్రాంతంలో 14,000 మంది పౌరుల్ని ఇంటిలోనే ఉండమని అధికారులు విజ్ఞప్తి చేశారు. జాక్సన్ విల్లే ప్రాంతంలోనూ హరికేన్ తీవ్రత అధికంగా ఉంది. అమెరికాలోని జార్జియా తీరాన్ని హరికేన్ ఒడికించింది. చిన్న ద్వీపాల్లోని ప్రజల్ని అత్యవసరంగా ఖాళీ చేయించారు. సుడులు తిరుగుతున్న గాలులు అతి ప్రమాదకరంగా మారుతున్నాయి. సవన్నా, జార్జియా, చార్లెస్టాన్, దక్షిణ కరోలినా ప్రాంతాల్లో మాథ్యూస్ తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. మాథ్యూస్ విధ్వంసంలో హైతీ తీవ్రంగా నాశనమైంది. హరికేన్ అనంతర పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. వేలాది ఇళ్లు రూపురేఖలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 800కు పైనే ఉంది. జెరిమీ నగరంలో 80% గృహాలు ధ్వంసమైనట్లు తేలింది. పేద దేశమైన హైతీని ఆదుకుంటామని ప్రకటించిన అమెరికా సహాయక చర్యల కోసం సైన్యాన్ని, సరుకుల్ని పంపించింది. మొదట హైతీని తుడిచిపెట్టేసిన హరికేన్ మాథ్యూస్ బహమాస్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. బహమాస్లో చాలా ఇళ్ల పైకప్పులు చెల్లా చెదురైపోయాయి. వృక్షాలు నేలకూలగా వరదలు చుట్టుముట్టి చాలా మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. చాలా ప్రాంతాల రూపురేఖలు మారిపోయాయి. క్యూబాలోనూ మాథ్యూస్ విధ్వంసం సృష్టించింది. క్యూబాలో 3,80,000 మందిని ఖాళీ చేయించారు.